అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా గెస్ట్ ఎడిటర్ తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, కారుమూరి అరెస్ట్, ఈడీ వేట ఏం జరుగుతుంది? కారుమూరి నాగేశ్వరరావు నిన్న మాజీ మంత్రి, అలాగే అంతకుముందు జిల్లా పరిషత్ కూడా చేసినట్టున్నారు. ఆయన అరెస్ట్ చేశారు. వైసీపీ కూడా అగ్రెసివ్ వాయిస్లో ఆయన కూడా ఒకరు. అది కాకుండా గోదావరి జిల్లాలో కొంచెం సామాజిక సమీకరణాలు వీటన్నిటిలో ముఖ్య పాత్ర ఇవన్నీ. నిన్న ఆయన కొండాపూర్లో ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. అయితే ఆయన అక్కడ ఉన్నారనేది వీళ్ళు కనిపెట్టి వెళ్ళి అరెస్ట్, నార్మల్గా వెళ్ళి అరెస్ట్ చేయటం కాదు. ఆయన తమకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఆయన అచూకి కనిపెట్టి మరీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఇక్కడ ఈడీ అరెస్ట్ చేయడం అనేది చాలా కీలకమైన అంశం అవుతుంది. ఎందుకంటే ఈడీ అనేసరికి కేంద్ర ప్రభుత్వము, కేంద్రం యొక్క దర్యాప్తు సంస్థ దాని ఆధ్వర్యంలో జరుగుతుంది. చాలాసార్లు ఆర్థికమైన లావాదేవీలు, మనీ ట్రాన్సాక్షన్స్, ట్రాన్స్ఫర్స్ వీటి మీద ఈడీ ఆ సమయంలో వస్తూ ఉంటుంది. ఈ లిక్కర్ కుంభకోణం చాలా దూరం పోతుంది అనుకున్నది ఒక దశ వరకు వచ్చింది. ఆ తర్వాత అలా ఆగింది. రాజు హసిరెడ్డి అని ఇట్లా ఇది వరకు విజయసాయిరెడ్డి ఇంట్లో కూడా వీళ్ళు సోదాలు చేశారు. నిన్న చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. ఈరోజు సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు అనుకుంటా. వాళ్ళ అబ్బాయి సునీల్ అని ఆయన గతంలోనే అరెస్ట్ చేశారు. ఆయన ఆల్రెడీ లోపలే ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే కుంభకోణంలో మళ్ళీ ఇంకో కొత్త కోణం అన్నట్టుగా లిక్కర్ కుంభకోణము, నాణ్యత లేనిది చేయటము, రేట్లు పెంచి ఇవ్వటము, తమ వాళ్ళకే ఇవ్వటము, ఈ ఆరోపణలు ఒకటి కాగా ఈ కుంభకోణంలో మళ్ళీ ఈ సరఫరా, ఈ లిక్కర్ సరఫరాకు సంబంధించినటువంటి కాంట్రాక్టును బాగా పెంచి తమ వాళ్ళకి ఇప్పించారు అన్నది కారుమూరి నాగేశ్వరరావు మీద లేకపోతే ఆయన కుటుంబం మీద వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. బెవరేజెస్ కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే ఇది కావచ్చు, ఆ వాసుదేవ్ రెడ్డి వీళ్ళతో కలిసి ఇలా చేశారు. 13 రూపాయలు ఉన్న రేటును ఒక్కసారిగా 100లోకి పెంచేసి ఆ విధంగా దాని ద్వారా 200 కోట్లు, ఆ తర్వాత 400 కోట్లని ఒక లెక్క చెప్తున్నారు. 193 కోట్లు అయితే ఖాయంగా నిన్న ఈడీ ఆరోపణలో వాళ్ళు పెట్టినటువంటి దానికి సంబంధించి కొన్ని పత్రాలు తీసుకున్నామని ఇవన్నీ. ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది అనేది ఒకటైతే, ఈడీ రంగంలోకి రావటం ఇక్కడ మొన్న అవినాష్ రెడ్డిని కూడా ఈడీ వాళ్ళ నివాసాలు 4 చోట్ల ఒక్కసారిగా దాడి చేసి 1400 పత్రాలు మేము తీసుకుపోతున్నాము అని వాళ్ళు అధికారికంగా ప్రకటించారు. అంటే ఇక్కడ కూడా చాలా పత్రాలు అవి దొరికాయి అంటున్నారు. కాబట్టి ఒక ఈడీ ఉచ్చు కూటమి ఈడీని ప్రయోగించడం అనేది ఎక్కువగా, కూటమి అంటే కేంద్రంలో కూడా కూటమే ఉంది కాబట్టి అది జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈడీ ఇది పక్కాగా ఉంటుంది. కొంచెం కోర్టుల్లో దాంట్లో నుంచి బయటికి రావడం కష్టం అనే అభిప్రాయం బలంగా ఉంటుంది. మూడోది లిక్కర్ కుంభకోణం అన్నది వర్మ ఈడీ రావడానికి ఒక ప్రాధాన్యత ఉంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది కాదు. ఢిల్లీలో, జార్ఖండ్లో, తమిళనాడులో, తెలంగాణలో ఇలా చాలా రాష్ట్రాల్లో ఈ లిక్కర్ నెట్ అనేది చాలా చాలా రూపాల్లో పనిచేసింది. ఈ పర్టికులర్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఈ వ్యవహారంలో తమిళనాడులో వీళ్ళు పరోక్షంగా ఇప్పుడు ఈవెన్ విజయ్ వచ్చిన తర్వాత కూడా కొంత ప్రభావం చూపించడానికి రకరకాల పేర్లతో చేస్తున్నారని ఈడీ దగ్గర లేదా సిబిఐ దగ్గర కొంత సమాచారం ఉందంటున్నారు. మరి కారుమూరి నాగేశ్వరరావు ఆయన కుమారుడు ఇప్పటికే ఉన్నారు. వీళ్ళంతా ఏం జరుగుతుందో ఒకటి. కానీ ఇంకోవైపు చూస్తే కోర్టులేమో మన ఒక 2-3 వాళ్ళు బెయిల్ ఇచ్చి విడుదల చేసిన పరిస్థితి కూడా ఒకవైపున ఉంది. కానీ వైసీపీకి సంబంధించినంతవరకు ఇది మేజర్ డెవలప్మెంట్. వాళ్ళు దీనికి సిద్ధమయ్యే ఉన్నారు. గతంలో 1-2 సార్లు బెయిల్ తెచ్చుకున్నారు ఈయన కూడా యాంటిసిపేటరీగా. కానీ ఈసారి మటుకు బెయిల్ నిరాకరించాయి న్యాయస్థానాలు. ఆ అవకాశం తీసుకొని వెంటనే వీళ్ళు, అంటే బహుశా ఆయన కదలికలు వీటన్నిటి మీద వాళ్ళు నిఘా వేసి ఉండాలి. కోర్టులో అనుమతి రాగానే వెంటనే నిన్న అరెస్ట్ చేశారు. దీని మీద చాలా కథనాలు. రెండోది, అనేక రూపాల్లో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారన్నది కూడా కోర్టులో సాక్ష్యాధారాలతో సహా సమర్పించబోతున్నారని చెప్తున్నారు. వీ హ్యావ్ టు వాచ్. ఇంకా మామూలుగా ఆయనకు సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ ఇది అక్రమ కేసు, అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఇందులో ఏమీ లేదు, కేవలం కక్ష సాధింపు కోసమే చేస్తున్నారనే వాళ్ళు అంటున్నారు. న్యాయస్థానం ఏం చెప్తుంది, ఏ విషయాలు బయట పెడతారో మనం చూడాలి. ఇదేది ఎండ్ కార్డు కాదు, అలా కొనసాగుతూనే ఉంది. అంటే అది ముగియడము లేదు, వేగంగా జరగడం కూడా లేదు. అందుకని ప్రభుత్వము లేదా మొదట్లో కూటమి ఇచ్చినంత దానికి తగినంత వేగంగా అది జరగలేదు.
కానీ బహుశా నేను అన్నట్టు ఇప్పుడు ఈడీ ద్వారా దీని లింకులు ఇంకా కొంచెం ఎస్టాబ్లిష్ చేసి తీగలాగే ప్రయత్నం భారీ ఎత్తున జరగవచ్చు. ఇదైతే వదిలిపెట్టే ప్రసక్తి లేనట్టే కనిపిస్తుంది. లిక్కర్ది అంటే సాలిడ్గా చెప్పాలంటే లిక్కర్ దాన్ని ఆలస్యంగా ప్రభుత్వం టేకప్ చేసింది. ఎందుకు చేయలేదు ఇన్ని రోజులు అన్న మాటలు కూడా చాలా వినిపించాయి. వాస్తవానికి చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చాక కూడా కొన్ని పక్కా సాక్ష్యాధారాల సేకరణ కోసమే ఈ సమయం అంతా తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఎలా నడుస్తుందో మనం చూడాలి. అంటే ఇక్కడ సాలిడ్గా లాస్ట్ ఎక్స్చెక్కర్ ఖజానాకు రావాల్సిన ఇంత మొత్తం రాకుండా చేశారు, లేకపోతే ఇంత అదనంగా ఖర్చు పెట్టించారు అన్నది కొన్ని సాక్ష్యాధారాలు. ఎందుకంటే కార్పొరేషన్ కాబట్టి కొన్నిట్లో అది అంత స్పష్టంగా ఉండకపోవచ్చు. లిక్కర్ స్కామ్లో మటుకు సాక్ష్యాధారాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో కొన్ని అసలు వైసీపీ నాయకత్వానికి కూడా తెలియనంత ఇంకా అది వేలు తనుకొని లోపలికి పోతున్న కొద్దీ రకరకాల ఎలిమెంట్స్ ప్రవేశించారు. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి పేరు వినిపించింది, ఆయన పేరే విజయసాయి రెడ్డి కూడా చెప్పారు. కానీ ఇంకా కొన్ని పెద్ద తలకాయలు కూడా దీంట్లో ఉన్నాయి అని చెప్తున్నారు.